ఆమేన్. ఎంతమంది నిజంగా దేవుని వాక్యం వినడానికి ఇష్టంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎందుకంటే దేవుని వాక్యం మనకు నిత్యం అవసరమై ఉన్నది. దేవుని వాక్యం లేకపోతే ప్రియులారా అసలు మనం దేవుని బిడ్డలుగా జీవించడం అనేది అసాధ్యం. అది ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనకి చాలా టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్స్ అంటే మీకు తెలుసా? ఉద్రిక్తత అంటారు. ఉద్రిక్తత అనేది జీవితంలో ఒక భాగం. టెన్షన్ అనేది ఒక భాగం జీవితంలో. కానీ ఉద్రిక్తత అనేది తప్పకుండా మనకు అవసరం. టెన్షన్ అనేది మనకు ఉండాలి. వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? టెన్షన్ అనేది, ఉద్రిక్తత అనేది ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ఉద్రిక్తత కనుక లేకపోతే ఒక అనుభూతులు అనేటివి మనకు రావు. ఒక అనుభూతి మనకు రావాలి. టెన్షన్ అనేది ఎప్పుడైతే మనకు వస్తుందో, ఈ విషయంలో చాలా టెన్షన్ ఉన్నదండి అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో దాన్ని చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటావు. ఇది నేను చేయాలి, నేను చేయలేకపోయాను, చాలా ఆ విషయం నాకు చాలా టెన్షన్ ఉంది, చేయాలి. ఎప్పుడైతే నీకు టెన్షన్ ఉంటుందో అది ఏం చేస్తుందంటే నువ్వు ఏది చేయకుండా ఉన్నావో దాన్ని చేసి దానికి ముందుగా నడిపిస్తుంది. ఈ మాట నేను చెప్పట్లేదు, దేవుని ప్రవక్త అన్నాడు. ఆమేన్. ఉద్రిక్తత అనేది తప్పకుండా మనం కలిగి ఉండాలా. ఆమేన్. చూడండి, ఎందుకంటే ఏ బాధలు మాకు అవసరం లేదండి అని మీరు అన్నారు అనుకోండి. ఏ బాధ లేకపోతే నీకు అసలు బాధ అంటే ఏందో తెలియదు. నిజమేనా? బాధ ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు బాధపడితేనే బాధ ఇట్లా ఉంటుందని తెలుస్తుంది. టెన్షన్ అనేది ఎట్లా తెలుస్తుంది? నువ్వు టెన్షన్ పడితేనే తెలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, ఎందుకంటే ఈ టెన్షను అనుభూతులు అనేటివి నీకు లేకపోతున్నట్ట నీకు జ్ఞానేంద్రియాలు కూడా నువ్వు పోగొట్టుకున్నట్టే. వింటున్నారా? హల్లెలూయా. కనుక చూడండి, ప్రవక్త అంటాడు, నీవు క్రైస్తవుడు అయితే నీకు ఉద్రిక్తత పెరుగును. క్రైస్తవునికి ఉద్రిక్తత పెరుగుతుందట, టెన్షన్ పెరుగుతుంది. ఎందుకంటే నువ్వేం చేస్తావంటే దీన్ని లెక్క చేయవు. దీన్నంటే అదృష్టాలు లేకపోతే ఎన్నో నీ ముందటికి వస్తాయి, నీ ముందట పడతాయి. మోషే దినాల్లో మోషే ముందడికి ఏమొచ్చింది? రాజు కాబోయే అదృష్టం వచ్చినట్టు నీ ముందర ఎన్నో వస్తాయి. అయినప్పటికీ నువ్వేం చేస్తావంటే దేన్ని లెక్క చేయవు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పదవులు వస్తాయి, ఎన్నో పదవులు వస్తాయి, ఎన్నో పేరులు గొప్పలు ముందరికి వస్తాయి. అయినప్పుడు కూడా నువ్వు దాన్ని దేన్ని లెక్క చేయవు. ఆమేన్. నువ్వు ఎట్లా ఉంటావంటే నిశ్చింతగా ఉంటావు. ఆమేన్. నిశ్చింతగా ఉంటావు, ఏ చింత లేకుండా ఉంటావు. అప్పుడు ఏమవుతుందంటే చూడండి, నీ ముందు ఎన్ని అడ్డంకులు ఉన్నా కానీ అది ఏది అడ్డమనే ఏది నిన్ను ఏమీ చేయదు. ఆమేన్. ఎందుకంటే నీ టెన్షన్ అంతా దేవుని వాక్యమేనే. నేను సరిగా ఇంకా క్రైస్తవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? అసలు నేను నిజమైన క్రైస్తవునిగా నేను జీవిస్తున్నానా లేదా అని ఒక టెన్షన్ పడతాడట. ఉంటున్నారా? క్రైస్తవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారట, నిజమైన క్రైస్తవునిగా పేరు పెట్టుకున్నాను, అసలు నేను జీవిస్తున్నానా అన్నది పెద్ద టెన్షన్ లెక్క ఆలోచిస్తారట. ఈ ఆలోచన ఏం చేస్తుందంటే నిజమైన క్రైస్తవునిగా చేసేదానికి ఆ టెన్షన్ అవసరం అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకనే టెన్షన్ అనేది, ఎందుకంటే ప్రతిదానికి మనం టెన్షన్ అంటాం కదా. ఏదో పనులు అనుకోండి, చాలా టెన్షన్లో ఉన్నానండి నేను అంటాం. టెన్షన్లో ఎందుకు ఉన్నామంటే ఏదో ఒక నువ్వు దాన్ని సరిగ్గా చేయలేకపోతున్నావు కదా. కూర్చుంటారా? ఆమేన్.
ఏదో నువ్వు సరిగా చేయలేకపోతున్నావు కనుకనే ఈ విషయంలో సరిగా నువ్వు క్రైస్తవురాలిగా పేరు చెప్పుకుంటున్నావు కానీ జీవించలేకపోతున్నావు. కనుక ఎందుకు చేయలేకపోతున్నాను, ఎందుకు జీవించలేకపోతున్నాను అనేది దాన్ని బాగా నువ్వు ఆలోచిస్తావు. ఆ విషయంలో టెన్షన్ పడాలా. అప్పుడు ఏమవుతుందంటే అది నిన్ను సరిగా జీవించేదానికి అది దేవుడు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. వింటున్నారా? మీకు తెలుసా, బలహీనతలు రావద్దని మనం అనుకుంటాం, కానీ పౌలు అంటాడు బలహీనత ఎప్పుడైతే వస్తుందో అప్పుడే బలం అంటాడు. నిజమేనా? బలహీనత నీకు రావాలా. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు బలంగానే ఉండాలని అనుకోవద్దు. కష్టాలు రావాలా, టెన్షన్స్ రావాలా. అయితే ఏది వచ్చినా అది ఎలా దేని మీద అంటే దేవుని వాక్యం దగ్గరికి నేను సరిగా తీసుకొచ్చేదానికి ఉండాలా. లోక విషయంలో టెన్షన్ పడొద్దు. నేను అది పొందుకోలేదు, ఇది పొందుకోలేదు, ఇది పొందుకునే టెన్షన్ కాదు. దేవుని వాక్యం పొందుకునే లేదని టెన్షన్ కావాలా. నేను దేవుని వాక్య ప్రకారం జీవించడం లేదనే విషయంలోనే టెన్షన్ రావాలా. ఒక ఉద్రిక్తత లాగా ఉండాలి. ఎంతమందికి ఉన్నది టెన్షన్? దేవుని వాక్యం సరిగా లేనని, డబ్బులు లేవని టెన్షన్ పడతావు. అది లేదు, టెన్షన్లు బోలని ఉంటాయి మనకి, అవన్నీ లోక సంబంధమైనవి. కానీ క్రైస్తవుడు టెన్షన్ ఏ విషయంలో పడతాడంటే, నిజంగానే క్రీస్తు బిడ్డగా జీవిస్తున్నానా అనేది ఒక టెన్షన్ అయిపోతుంది. అది ఏం చేస్తుందంటే నువ్వు సరిగా జీవించడానికి చేస్తుంది. ఆమేన్, అర్థమవుతుందా? హల్లెలూయా. బలహీనతలు రావడం అంటే టెన్షన్ రావడం. అయినప్పటికీ కూడా నువ్వేం చేయాలంటే, ఏ టెన్షన్ అయినా కానీ అది నిన్ను సరిగా ఉంచేదానికే, వాక్యంలో నిన్ను సరిగా ఉంచేదానికే దేవుడు అక్కడ తీసుకుని వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, టెన్షన్ వచ్చినప్పుడు అంటే దేవునికి వందనాలు చెప్పాలట. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ కష్టాలు బలహీనతలు వచ్చినప్పుడు మనం దేవునికి స్తోత్రాలు చెప్పాలా. అప్పుడే దేవుడు బలం ఇస్తాడు. నిజమేనా? బైబిల్లో పౌలు చెప్పలేదా, ఎప్పుడైతే నాకు బలహీనత వస్తున్నదో, బలహీనతలు నేను ఉంటానో అప్పుడు దేవుడు నాకు బలం ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక మనము ఉద్రిక్తత, టెన్షన్ అనేది లోక విషయాల్లో పడకండి. అసలు వాక్య విషయంలో నిజంగా నేను యేసుక్రీస్తు నామములో నూతన జన్మ పొందుకునే ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నేను సరిగా ఉంటున్నాను అన్న విషయంలో టెన్షన్ పడండి. అక్కడ జీవితాన్ని సరి చేసుకోండి. ఆమేన్. సరే, మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నేను నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము. ప్రభువా, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము కలవాడవు. యెహోవా, నా ప్రార్థన చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు కనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టెదను. ప్రభువా, నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్యకార్యములు చేయువాడవు. నీవు అద్వితీయ దేవుడవు. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడెవడూ లేడు. నీ కార్యములకు సాటి అనే కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ
వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు, నీ నామమును గణపరుచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగ చేయము. దేవుడు తన మాటలు దీవించును గాక. అదే రీతిగా మరొక వాక్య భాగము మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయన శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపమని ఆయన అడుగుగా, ఆయన ఇట్లా, నేను సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది కనుక నేడు గాలివాన వస్తునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు కానీ ఈ కాలంలో సూచనలను వివేచింపలేరు. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, కృపా సంపన్నుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా, అయ్యా మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు. ఈ సమయంలో చదువుబడిన వాక్య భాగాలను దీవించండి. మీరు మాత్రమే మాతో మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడే దేవుడు నాయన, మీ మాటలో జీవం ఉన్నది నాయన. మీరు మాట్లాడినప్పుడు ప్రభా మా జీవితాలను మార్చబడతాయి. ఎప్పుడైతే మీ మాటలు మేము చేర్చుకొని ఉంటామో, ఎప్పుడైతే మేము కలిగి ఉంటామో ప్రభా, ఆ మాటలు మా జీవితాన్ని మారుస్తాయి. తండ్రి మీ స్తోత్రాలు తండ్రి. మరి ఈ సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడతారని ప్రభా మేము నమ్ముతున్నాము నాయన. దుప్పి నీటి వాగులకు ఆశపడినట్లు మా ప్రాణం మీకు వాక్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. తండ్రి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాట్లాడండి అయ్యా. మరి నన్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. అలుపుడను ప్రభు, బలహీనుడను, ఎందుకు పనికిరాని వాడను ప్రభా, ఏమాత్రము జ్ఞానం లేనివాడను. నన్ను మీకు సిలువ సాటును మరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. నా స్వరమును మీరు ముట్టండి నాయన. నా స్వరము కాదు ప్రభా, మీ స్వరమును మాకు వినిపించండి. మీ స్వరము ద్వారా మా జీవితాలను సరి చేయండి. మీ మాట ద్వారా మా జీవితాలను వెలిగించండి. మీ మాట ద్వారా మా జీవితాలను సరి అయిన స్థానంలో ఉంచండి నాయన. తను మీకు స్తోత్రాలు ప్రభా. నన్ను మీ స్వాధీనం ఉంచుకునండి. మీరే పరిశుద్ధాత్మ ద్వారా నన్ను అభిషేకించండి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాత్రమే మాట్లాడండి. మీరే మీకు వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందే. ఈ ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో రే ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. మనం చాలా సైలెంట్గా ఉండాలా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎవరు కూడా మాట్లాడొద్దు. ఎందుకంటే మనం దేవుని వాక్యం వినడానికే దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. మనం మాట్లాడడానికి ఇక్కడికి రాలేదు. దేవుని మాట వినడానికి వచ్చి ఉన్నాం. మాట ద్వారా మన బ్రతుకును మార్చుకోవడానికి వస్తూ ఉన్నాం. సత్యము తెలుసుకొని మరి సత్యము కోసము నిలబడడానికి, సాక్షిగా ఉండడానికి దేవుని సన్నిధికి మనం వస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనం 2 స్థలాల నుంచి దేవుని వాక్యం చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుండి 2 వాక్య భాగాలు చదువుకున్నాం. ఈ సమయంలో మరి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో నుంచి కూడా కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. మరి ఒక ప్రశస్తమైన వర్తమానం నేను మీతో మాట్లాడని ఇష్టపడుతూ ఉన్నాను. దాని యునైటింగ్ టైమ్ అండ్ సైన్, కాలమును మరియు సూచనను ఐక్యము చేయుట అనే సబ్జెక్ట్ నేను మీతో మాట్లాడని ఇష్టపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆమేన్.
కాలము మరియు సమయము అనేది ఐక్యము చేయుట, అంటే ఒక్కటిగా చేయడం. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కాలము వేరు, సమయము, వాక్యము వేరు కాదు. సూచన, కాలానికి సంబంధించినటువంటి సూచన అనేది మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఆమేన్. మనం ఇక్కడ ఏకం కావడం అనే విషయం గురించి నేను మాట్లాడుతున్నాను. ఏంటిది ఏకం కావడము? ఐక్యం కావడం. కాలము, సూచన. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? సూచన అనేది ఆ కాలంలో ఏ సూచన వస్తుందో దాన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం అది. అర్థమవుతుందా? మత్తయి సువార్తలో అక్కడ ఏం చెప్తున్నారు? యేసుప్రభువు వారు చూడండి, మాట చూద్దాం ఒకసారి. ఆయన అంటున్నాడు, అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు, ఎవరైనా చదవండి, క్లియర్గా చదువుతారు ఎవరైనా? అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు. ఇక్కడ చూడండి, వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? పరిసయ్యులు సద్దూకయ్యులు ఎవరి దగ్గరికి వచ్చారు? యేసు ప్రభువు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఎందుకు ఏం అడుగుతున్నారు? ఎందుకోసం అడుగుతున్నారు? దేవుని సంతోషపెట్టేదానికి కాదు. చూడండి, శోధించేదానికి అడుగుతున్నారు అని బైబిల్ చెప్తున్నది. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆయన శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక్రియను తమకు చూపుమని ఆయనను అడుగగా, వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఆకాశము నుండి ఒక సూచన మాకు చూపించమని అడుగుతూ ఉన్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసుప్రభువు వారు ఎలా చెప్పారండి? చూడండి, ఆయన అంటున్నాడు, చదవండి. సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక, చూడండి, ఈవినింగ్ టైం, సాయంకాలం ఏముంటుందట? ఆకాశము ఎర్రగా ఉన్నది కనుక వర్షం కురదని మీరు అనుకుంటారు, మీకు తెలుసు. అంటే ఎర్రగా ఉన్నది మీరు చూస్తున్నారు, ఆ సూచన మీరు చూస్తున్నారు. నిజమేనా? అర్థమవుతుందా? ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక వర్షము కురేదని మీకు తెలుసు. మీకు తెలిసిపోతుంది. ఈ సూచన మీరు బాగా తెలుసు. నిజమేనా? ఆ తర్వాత ఉదయమున ఆకాశము ఎర్రగా మబ్బుగా ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చునని చెప్తారు. ఇది మాత్రం మంచిగా చెప్తారు, ఎందుకంటే మీకు తెలుసు అని చెప్తే ఆయన ఏమన్నాడు? మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు, కానీ ఈ కాలముల సూచనలు వివేచింపలేరు. ఆమేన్. మీకు తెలుసా, కాలాల కాడికి మనం వస్తున్నాం. చూడండి, కాలము సూచన ఐక్యం చేయడం. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఆయన ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? మీరు కాలాలైతే, ఈ కాలాలైతే మీరు చూస్తూ ఉన్నారు కదా, కానీ సూచన ఆయన ఏమంటున్నాడు? ఈ కాలపు సూచనలు మీరు వివేచించడం లేదు కదా. పోయినసారి ఇట్లా జరిగిందండి, రాబోయేది ఇట్లా ఉంటుందండి అని చెప్తారు. మరి ఇప్పుడేం జరుగుతుంది మీరు చూడలేకపోతున్నారు. నిజమేనా? హల్లెలూయా. పోయినసారి ఇలా జరిగిందండి, పోయినసారి ఆనాడు దినాల ప్రవక్తలు వచ్చారు, ఆ రోజు ఆ రీతిలో జరిగింది, ఇది రాబోతుందట అని మాత్రం చెప్తారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది తెలియదు. వివేచించడం లేదు, మీరు వివేచిస్తలేరు. గ్రహిస్తున్నారా? ఆ వివేచన మీకు లేదు, అది మీరు అర్థం చేసుకోవట్లేదు. చూడండి, మీకు తెలుసా పిల్లరా, మనము కాలాలు చూస్తున్నాం, సూచనలు చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి కాలంలో ఒక వాక్యం ఉందని, వర్తమానం ఉన్నదని, వర్తమానికుడు ఉన్నాడు అనేది మనము బైబిల్లో చూస్తున్నాం. కానీ మరి ఈ కాలంలో ఏమున్నది అనేది చూడలేకపోతున్నాం. ప్రపంచం చూడలేకపోతుంది, సంఘాలు చూడలేకపోతున్నాయి,
శాఖలు చూడలేకపోతున్నాయి. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? ఆమేన్. అక్కడ నడు చూడండి, అక్కడ ఎవరు ఉన్నారంటే యాజకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఆయనను క్వశ్చన్ వేస్తున్నారు, అడుగుతూ ఉన్నారు. వాళ్ళు పాస్టర్స్ అండి, వాళ్ళు ఎవరంటే ఇక్కడ ఏముంది? పరిసయ్యులు, సద్దూకయ్యులు, మంచి మంచి పాస్టర్లు ఉన్నారు, బోధకులు ఉన్నారు. చూడండి ఆయన్ను వాళ్ళు అడుగుతూ ఉన్నారు. గమనిస్తుంటే అంటే ప్రజెంట్గా ఉన్నదాన్ని వారు గమనించడం లేదు. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అంటాడు చూడండి, కాలమును లేక కాలం యొక్క సూచనను వారు పాతవి జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ప్రజెంట్గా జరిగే వివేచన వారికి లేదు, ఆ సామర్థ్యం వారికి లేదు. ఆమేన్. అందుకనే యేసుప్రభువు వారు ఏం చేస్తున్నారంటే గద్దిస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నాడు? కింద కనుక మనం చూసినట్లయితే 4వ వచనంలో ఏమన్నాడు? వ్యభిచారులైన చూడండి వాళ్ళు ఏమన్నాడండి? వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. అసలు సూచక్రియ తెలుసా మీకు? ఇది చూడండి, నా వైపు చూడండి. అసలు సూచక క్రియ, అసలు సూచన లేఖనము, కాలము, ధర్మశాస్త్రములో ఏమని రాయబడి ఉంది? కన్యక గర్భవతి యగును. నిజమేనా? అక్కడ లేఖనం ఉందా లేదా? ఆ కన్యక గర్భవతి తర్వాత ఒక కుమారుని కంటదని బైబిల్లో ఉందా లేదా? ఆ కుమారుడు కన్యక గర్భమున జన్మించిన కుమారుడు, ఆయననే మెస్సియా వచ్చాడు. ఆయన ఎక్కడో చిన్న గ్రామంలో ఎక్కడో జన్మించాడు, బెత్లెహేం ఆ ప్రాంతంలో జన్మించాడు. నిజమేనా? ఆయన వాళ్ళ దగ్గర ఉన్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. వారితో మాట్లాడుతున్నది ఎవరు? మీకు తెలుసా? వారితో ఎవరు మాట్లాడుతున్నారు? ఈ సద్దూకయ్యులతోటి మాట్లాడేది ఎవరు? వారు ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆయనే వారితో మాట్లాడుతున్నాడు. కానీ వారి వివేచన వారికి లేదు, ఆ కాలము, ఆ సూచన వారికి తెలవట్లేదు. వారికి ధర్మశాస్త్రం ఉన్నదండి. మీకు తెలుసా? మీకు బైబిల్ ఉన్నాయి, మనకు మంచి పరిశుద్ధ గ్రంథం ఉంది. కానీ ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఆ కాలము చూడండి, సూచనను గమనించండి. ఆమేన్. అర్థమవుతుందా? కాలము సూచనను మనం ఐక్యమనే సమయం వచ్చేసింది. దేవుని స్తోత్రం. సమయం లేదని కాదు, సమయం అంతా ముగించబడుతూ ఉన్నది. మీకు తెలుసా? ఇప్పుడు అన్నీ కూడా ఒక్కటైపోయినాయండి, అన్నీ కూడా ఐక్యమైపోతున్నాయి. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి పిల్లరా, మీరు బైబిల్ కాలాల్లో కనుక చూడండి, బైబిల్ కాలాల్లో చూసినప్పుడు ప్రతి కాలంలో దేవుడు ఒక సూచన ఇస్తూ ఉన్నాడు, ఒక ప్రవక్తను ఇస్తూ ఉన్నాడు. ఆ ప్రవక్తకు ఒక కాలం వాక్యం ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాలము, సూచన. ఆ కాలానికి సూచనగా ప్రవక్తను ఇస్తున్నాడు ప్రతి కాలంలో కూడా. నిజమేనా? ఆమేన్. బైబిల్ కాలం కనుక మీరు తీసుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు నోహు కాలంలో ఒక సూచన ఉంది. నిజమేనా? దానియేలు కాలం ఉంది, నోహు కాలం ఉన్నది, బాప్తిస్మం యోహాను కాలం ఉంది. ఈ కాలాలన్నింటిలో ఒక సూచన ఉంది. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ప్రతి కాలంలో సూచనగా దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తూ ఉన్నాడు. ప్రవక్తతో పాటు ఒక వాక్యం వస్తున్నది. ఆమేన్. ఇదంతా సూచన, ఆ కాలానికి సంబంధించిన సూచన. ఆమేన్. కనుక కాలమును మరియు సూచనను ఐక్యత అయ్యే సమయం ఇదే. ఎందుకంటే అది ముగింపులో జరుగుతున్నది. ఎప్పుడు మీరు చూడండి, ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. ప్రసంగి అంటాడు, ఇంతకుముందు జరిగిందే మళ్ళా జరుగుతుంది అంటాడు ఆయన. నిజమేనా? ఇది రిపీట్ అండి. ఇప్పుడు బైబిల్ ఇవన్నీ ఇంతకుముందు జరుగుతున్నాయి, జరగంది కాదు. ఇప్పుడు ప్రవక్త మనకు వచ్చాడు అంటే ఇంతకుముందు కాలంలో ప్రవక్తలు లేరా?
ప్రవక్తలు ఉన్నారా లేదా? అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. అప్పుడు ఆ దినాన్ని ప్రవక్తను వారు నమ్మలేదు, ఆ కాలపు సూచన వారు నమ్మలేదు. ఆమేన్. కొత్తగా చెప్పేది ఏమీ లేదండి. ఇదే ప్రతి కాలంలో జరిగే విషయాలు. కానీ పోయిన ఈ గుర్తుందుడు కాదు, ప్రస్తుతం ఏం జరుగుతుందో నువ్వు చూడాలా. ఆమేన్. ఎందుకంటే గతించిపోయింది, గతం గురించి కాదు నువ్వు ఆలోచించేది, అది గతించిపోయింది. కానీ జరుగుతున్న గురించి నువ్వు ఆలోచించాలి. ఏ కాలంలో నువ్వు జీవిస్తున్నావో ఆ కాలపు సూచన, ఆ కాలమును నువ్వు గుర్తించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, గమనించండి ప్రియులారా. అయితే ఆ సమయం ఎటువంటిదో అనేది వివేచించాల. ఎవరు వివేచిస్తున్న ఈ దినాలు? చూడండి, ఇప్పుడు ఏ సంఘాలన్నా మీరు తీసుకోండి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. అరే ఏ కాలంలో మనం జీవిస్తున్నామండి? దానికి వివేచన వారికి అవసరం లేదు కదా, అవునా కదా? మనం ఏ కాలంలో జీవిస్తున్నాం అని కూర్చొని తీవ్రంగా ఆలోచించే ఆ సమయం అవసరం కూడా వారికి రాదు. వారి అవసరం లేదు వారికి. ఎందుకంటే రొటీన్ అన్నీ కంటిన్యూ చేసుకుంటాం ఇవే. కానీ కాలాలు వారికి అవసరం లేదు, సూచనలు అవసరం లేదు. కానీ వారి సంఘాలు మాత్రం ఐక్యమవుతున్నాయి. ఆమేన్. చూడండి, సంఘాలు అన్నీ ఒకటైపోయినాయి. మీకు తెలుసు కదా, WCC అని ప్రవక్త అంటాడు. WCC అంటే అర్థమైంది? ప్రపంచ సంఘాల సమాఖ్య, వరల్డ్ చర్చ్ కౌన్సిల్ అంటే ప్రపంచ సంఘాల సమితి. అంటే అన్నీ ఒకటైపోయినాయి. దేవుని స్తోత్రం. సంఘాలన్నీ ఐక్యత కలిగి ఉన్నాయి. ఆమె చెప్తారా? అవునండి, సంఘాలు ఐక్యత అవుతున్నాయి. క్యాథలిక్ వాళ్ళు ఐక్యత అయిపోతున్నారు. ఏ సంఘాలలో ఐక్యత అయిపోతున్నారు. ఎందుకంటే వారి సంఘాలు మాత్రమే వారికి కావాలా. వాక్యం అవసరం లేదు, కాలం అవసరం లేదు. ఎందుకంటే దాంతోనే వాళ్ళు బతుకుతారు. కానీ కాలం వైపు చూసేటోడు ఎవడు ఉన్నాడు? కాలము కావాలా, ఆ కాలానికి సంబంధించిన వాక్యం కావాలి అని ఎదురు చూసేవాడు ఎవడు? ఈ లోకంలో ఎవడు ఉన్నాడు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? ఆ కాలం వాక్యం కావాలి, వాక్యంతో నేను జీవించాలని ఆశపడేటోడు చాలా తక్కువ అండి. ఆమేన్. చూడండి, ఎందుకంటే ఎప్పుడు కూడా సూచన వైపు చూసేటోళ్ళు లేరు. వాక్యము కావాలని ఎదురు చూసేటోళ్ళు లేరు. దేవునికి స్తోత్రం. సహజంగా దేవుడు ఇవన్నీ జరిగిస్తూనే ఉంటాడండి. జరిగిస్తూనే ప్రతి కాలం అనేది బైబిల్ ప్రకారాన్ని వస్తూనే ఉన్నది. దేవుడు ఏర్పాటు చేసిన కాలాలు ఇవి. కానీ ఈ కాలాలు గుర్తించేటోడు ఎవరు గుర్తిస్తారు? ఇప్పుడు మన కాలాలు కనబడుతున్నాయి బైబిల్లో. ఈ బైబిల్ కాలాలే. ఈనాడు ఉన్నటువంటి ఈ సంఘాలు వాటి వైపు చూడవు. ఈ సంఘ కాలాల వైపు చూడవు. వారి సంఘాల వైపు వాళ్ళు చూసుకుంటారు. ఆమెను చెప్తారా? మా సంఘాలు మాయేవి గొప్పవి అని చెప్పుకోవడం తప్ప ఈ సంఘాలు ఏంటియో మాకు అవసరం లేదండి అంటారు. నిజమేనా? ఈ సంఘాల గురించి చెప్పేది బైబిల్ చెప్తున్నది. ఆమేన్. బైబిల్ ప్రకారంగానే సంఘకాలాలు ఉన్నాయి. సంఘకాలంలో ఏమి జరగబోతుందో బైబిల్లో రాయబడి ఉన్న సంగతులు ఇవన్నీ కూడా. ఆమేన్. దీని వైపు వారు చూడరండి. వింటున్నారా? హల్లెలూయా. చూడండి, ఈ పరిస్థితులు చూడండి, తమ కాలమును వారు ఎరిగి ఉంటే బాగుండు. ఏ కాలంలో వారు జీవిస్తున్నారో అనే సంగతి వారు ఎరిగి ఉంటే ఎంత మంచిగా ఉండనో. వారు ఎరిగి ఉండడం, ఆ కాలం వారికి అవసరం లేదు. చూడండి, ఆకాశ వైఖరి చూస్తున్నారు కదా, వర్షం వస్తున్నది, ఆకాశం ఎర్రగా ఉన్నది, ఈ సూచనలు మాత్రం చూస్తున్నారు. కానీ వాక్యం సూచన కాలం వారు చూడట్లేదు. వింటున్నారా? హల్లెలూయా. అందుకని చూడండి, ఆ కాలం ఏమై ఉండును అనేది వారు ఎరిగి ఉంటే చాలా బాగుండేది. కానీ వారు అది తెలుసుకోలేదు.
అందుకని యేసు ప్రభువు వారు అన్నారు, మీరు వివేచన మీకు లేదు అన్నాడు ఆయన. వివేచన మీకు లేదు. మీకు తెలుసా, వివేచన అనేది ఎవరు ఆలోచిస్తారు, వివేచించుకుంటారంటే ఒక విశ్వాసి మాత్రం వివేచిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక చోట యేసు ప్రభువు వారు ఇలా అన్నారు, ఒక మాట అన్నారు చూడండి. ఆయన ఏమన్నారంటే, మీరు నన్ను ఎరిగి ఉంటే నా దినము కూడా మీరు ఎరిగి ఉంటారు. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది ప్రియులారా, మీరు నన్ను ఎరిగి ఉంటే నా కాలం కూడా నేను ఏమై ఉన్నానో మీరు ఎరిగి ఉంటారు. ఆమేన్. గమనించండి ప్రియులారా, నా దినమును మీరు ఎరిగి ఉండేవాళ్ళు అన్నారు ఆయన. దినమునంటే నేను ఎలా జన్మించేది, నేను ఎక్కడ జన్మించేది, ఇవన్నీ మీరు ఎరిగి ఉండేవాళ్ళే. కానీ మీరు నన్ను ఎరిగి నన్ను తెలుసుకోవట్లేదు. నన్ను అంటే మీకు తెలుసా, ఆ కాలానికి సంబంధించిన సూచననే మెస్సియా. ఆమె చెప్తారా? ఆ గడియకు సంబంధించిన వాక్యమే మెస్సియా అయి ఉన్నాడు, ఆ కాలానికి సంబంధించిన సూచన. కానీ వారు చూడట్లేదు, గమనించట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. ఆమేన్. చూడండి పిల్లరా, అందుకనే బైబిల్ ఏం చెప్తుందండి, ప్రవక్త యొద్దకే వాక్యం వస్తుంది. బైబిల్లో లేదా వాక్యం ఎవరి దగ్గరికి వస్తుంది అని బైబిల్ చెప్తున్నది. ఆమేన్. నిజమేనా? బైబిల్ ఎంత క్లియర్గా ఉంది. దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వస్తుంది? ఆ కాలానికి సంబంధించిన ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వారి యొద్దకు మాత్రమే దేవుని వాక్యం వస్తుంది. మరి ఈ మాట మనం అర్థం చేసుకుంటే సంఘాల దిక్కు ఎందుకు చూస్తాం కదా, వారి దిక్కు మనం ఎందుకు చూస్తాం, లోకాల దిక్కు ఎందుకు చూస్తాం, లోకము శాఖల దిక్కు ఎందుకు చూస్తాం? చూడము, వాక్యము దిక్కు చూస్తాం. వర్తమానికుడు అసలు ఎవరికి దగ్గర వాక్యం వచ్చింది, ఆ కాలం ఏంటిది అనేది నువ్వు ఎదురు చూస్తావు, దానికోసం వెతుకుతావు. ఆమేన్. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఈ సంఘాలలో చెప్పేసినటువంటి కథలు లెక్క ఉండవు, మనకి లోతైన విషయాలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. ఎందుకంటే కాలము సూచన అనేది చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవన్నీ కూడా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. గమనించండి పిల్లరా, ఎందుకంటే ఆ కాలంలో కాలంలో ఉన్నటువంటి ప్రవక్తల దగ్గర దేవుని వాక్యం వచ్చినప్పుడు ఆ కాలంలో కొంతమంది లిమిటెడ్ పీపుల్, చిన్న సంఖ్య కలిగినటువంటి వారు మాత్రమే ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని గ్రహిస్తారు. వారు మాత్రమే ఆ గ్రహింపును కలిగి ఉంటారు. ఆమేన్, ఆమేన్. చూడండి, ఇవన్నీ కూడా మనం బైబిల్లో చూడగలుగుతాం. నేను చెప్తున్నాను కదా, అందుకనే ప్రవక్త అదే చెప్తాడు. ప్రసంగి గ్రంథంలో వ్రాయబడిన వాక్యం కూడా అదే. ఎందుకంటే కొత్త సంగతులు ఏమి లేవు, ఇంతకుముందు జరిగిన సంగతులు ఏమి మళ్ళీ జరుగుతాయని ప్రసంగి అంటాడు. నిజమేనా? హల్లెలూయా. అవే అండి విషయాలన్నీ కూడా. ప్రవక్త ఇంతకుముందు వచ్చారు, వర్తమానం తీసుకొచ్చారు, ఆ కాలం ఏడుదో మనం తెలుసుకోవాలి. అదే రీతిగా ఈ కాలానికి సంబంధించిన ప్రవక్త అనేది, ఆ సూచన అనేది నువ్వు గుర్తించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా సూచన ఇవ్వకుండా, చూడండి, ఎప్పుడు కూడా దేవుడు సూచన ఇవ్వకుండా దేవుడు ఎప్పుడైనా కార్యం చేసినాడండి? ఎప్పుడు కూడా చేయలేదండి, ఎప్పుడు కార్యం చేయలేదు. సూచన ప్రతిసారి సూచన ఇస్తూ ఉన్నాడు, సూచన ఇస్తూ కార్యాలను చేస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. తన పనులు తను అనుకున్నది ఎప్పుడు దేవుడు నెరవేర్చుకుంటున్నాడు, సూచన ఇస్తున్నాడు. ఆ కాలానికి సంబంధించినటువంటి సూచన ద్వారా దేవుడు తన కార్యాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మరి దేవుడి సూచనను, ఆ కార్యాన్ని గుర్తించేటోళ్ళు ఎవరంటే ఇక్కడైనా ఉన్నది అంత కూడా. ఆ కాలమును సూచనను గుర్తించేవారు ఎవరు అనేది ఇక్కడ మనకు కావలసిన విషయం. అటువంటి వాళ్ళు గుర్తించిన వాళ్ళే ఆ సూచనను, ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని ఎవరైతే గుర్తిస్తున్నారో వారు మాత్రమే ఆ వాక్యమును,
ఆ కాలాన్ని సూచనను చేర్చుకుంటారు, అది గ్రహిస్తారు. దానికి సంబంధించిన వాక్య ప్రకారంగా వారు జీవిస్తారు. దానికి సంబంధించిన వాక్యం వారు కలిగి ఉంటారు, జీవిస్తారు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సౌలు ఉన్నాడు బైబిల్లో ప్రియులారా. సౌలు అంతకుముందు దేవుని ప్రజలను హింసించాడు, ఎన్నో కదా, ఎంతోమందిని చంపినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఒక దినాన దమస్కు మార్గంలో సౌలు మళ్ళీ వెళ్తున్నప్పుడు దేవుడు సౌలుతో మాట్లాడారు. నిజమేనా? హల్లెలూయా. ఆయన వెళ్తున్నప్పుడు స్వరం ఒకటి వినిపించింది. స్వరం వెలుగు, ఒక వెలుగు ఆయనతో మాట్లాడుతున్నది. దేవుని స్తోత్రం. నిజమేనా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఆ వెలుగులో నుంచి ఒక స్వరం ఏమని మాట్లాడుతున్నా, ఆ వెలుగు మీకు తెలుసా, ఆ వెలుగు అక్కడ ఎవరికీ కనిపించలేదు. ఒక సౌలు మాత్రమే చూశాడు. ఆ స్వరము అందరికి ఎవరికి వినబడలేదు. ఒక సౌలుగా ఉన్నవానికి మాత్రమే స్వరం వినబడింది. ఆమేన్, అర్థమవుతుందా? మిగతా వాళ్ళకు అది వినిపించలేదు. అర్థమైంది ఈ మాట మీకు? అవును, ఎందుకు వినిపించలేదు? అందరికీ వినిపించలేదు. చూడండి, బాప్తిస్మం యోహాను ఉన్నాడు. బాప్తిస్మం యోహాను కాలంలో మనకు చూసినట్లయితే ప్రియులారా, అక్కడ వెలుగు ఉన్నది. నిజమేనా? ఆ ఒడ్డున్నట్ట వేలాది మంది ఉన్నారట. బాప్తిస్మం యోహాను ఏ ఒడ్డు అది? ఏ నది? యోర్దాను నది. నిజమేనా? ఆ నది పైన ఒడ్డు చాలామంది, వేల మంది ఉన్నారట. శాస్త్రులు ఉన్నారు, పరీక్షలు ఉన్నారు, క్వశ్చన్లు వేసేదానికి, శోధించడానికి చాలామంది వచ్చారు. కానీ అక్కడ ఆయన దగ్గరికి, బాప్తిస్మం యోహాను దగ్గరికి ఆయన వచ్చారు. ఎవరు వచ్చారో మనకు తెలుసు. ఎవరు వచ్చారు? లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మెస్సియా అక్కడికి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అయితే చూడండి, అక్కడ ఏం జరిగింది పిల్లలు? యోర్దాను నదిలో మెస్సియా ఏమన్నాడు? యోహాను తోటి బాప్తిస్మం ఇవ్వమన్నాడు. నిజమేనా? బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఒక స్వరం వినబడింది. ఆకాశము నుంచి ఒక వెలుగు స్వరం వచ్చేసింది. పావురములాగా ఒకటి వచ్చింది. ఇది ఎవరు కనిపించింది? బాప్తిస్మం యోహానుకు మాత్రమే కనబడింది. ఆ స్వరం ఆయనకే వినబడిందట, ఎవరికి వినబడలే. దేవునికి స్తోత్రం. అక్కడ వేలాది మంది ఉన్నారట ప్రియులారా, వేలాది మంది ఉన్నారు. కానీ వారికి ఆ స్వరం వినబడలే. ఇదిగో నా ప్రియ కుమారుడు. నిజమేనా? ఆమేన్. ఆత్మ పావురం వల్ల దిగి వచ్చుట నేను చూచితిని. ఆమేన్. అది ఎవరు చూసిండట? ఒక యోహాను మాత్రమే చూశాడు. ఆమేన్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇది అర్థం ఏంటంటే పిల్లారా, ఆ కాలానికి సంబంధించినటువంటి సూచనగా దాన్ని ఎవరు గుర్తించడం లేదు. మరి ఇప్పుడు బాప్తిస్మం యోహాను ఎంతమంది గుర్తించారు ఆ దినాల్లో? ఆయన ప్రవక్తగా ఎంతమంది గుర్తించారు? ఎవరు గుర్తించలేదు. నిజమేనా? హల్లెలూయా. సౌలు ఉన్నాడు, సౌలు పౌలుగా మార్చబడ్డాడు కదా. కానీ పౌలు గుర్తించాడు. పౌలులో దేవుని వాక్యం ఉంది. ఆ దినాలు గుర్తించింది ఎంతమంది? ఇది ప్రతి కాలానికి ఇదే వస్తుందండి. ఆమేన్. ప్రతి కాలంలో ఈ రీతిగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జ్ఞానులు ఉన్నారు బైబిల్లో. తూర్పు దేశపు జ్ఞానులు అనుకున్నాం మనం. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు అని ఉన్నది. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు కదా, వారు ఎక్కడికి వెళ్తున్నారు? మా బెత్లెహేము దగ్గరికి వాళ్ళు వెళ్ళేదానికి వారిని నడిపించేది ఎవరు? ఎవరు నడిపించారు వారిని? నక్షత్రాలేనా? ఆమేన్, దేవుని స్తోత్రం.
చూడండి ప్రియులారా, ఇక్కడ కూడా మనం గమనించవలసింది ఏంటంటే, వాళ్ళు పోయి మంది ఎంతమంది వెళ్తున్నారంటే ముగ్గురు వెళ్తున్నారు మనకు తెలుసు కదా. ముగ్గురు వెళ్తున్నప్పుడు మరి ఆ ముగ్గురిని నడిపించింది ఎవరంటే, కానీ ఇంకో విషయం మీరు గమనించండి, ఆ నక్షత్రాలు ఎవరికి కనిపించట్లేదు. మరి అవి ఎవరికి కనబడుతున్నాయంటే ఆ జ్ఞానులకు మాత్రమే కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీకు అర్థమైంది ఈ మాట? ఎందుకు జ్ఞానులకే కనబడుతున్నాయి, మరి మిగతా ప్రపంచానికి ఎందుకు కనబడట్లేదు? ఆ రాజుకి ఎందుకు కనబడతలేవు? లేకపోతే హేరోదు రాజుకి ఎందుకు కనబడకుండా వారికి ఎందుకు కనబడతలేదు? చూడండి, వాళ్ళకే కనబడినాయి మూడు నక్షత్రం ముగ్గురు వెళ్తున్నారు. చూడండి, ఆ నక్షత్రాలే వాళ్ళు నడిపించినాయి. ఎక్కడికి నడిపించినాయి? యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడికి నడిపించినాయి. నక్షత్రం అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? అది వెలుగు కదా. వెలుగు అంటే దేవుని వాక్యం కదా. దేవుని వాక్యం అంటే వెలుగే. వెలుగు అంటే ఏమైందంటే ఆ కాలం సూచన అయి ఉన్నది, అది వాక్యం అయి ఉన్నది. హల్లెలూయా. అది ఎక్కడ తీసుకుని వెళ్ళింది? కేవలం యేసుక్రీస్తు దగ్గర తీసుకుని వచ్చింది. వాళ్ళు ఎంత జ్ఞానులైనా చూడండి, వారి సూచనను బట్టి, ఆ సూచన ఏంటిది? అది వెలుగు నక్షత్రాలు. దాన్ని బట్టి యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? అందుకనే సూచనను బట్టి మాత్రమే నడుస్తారు. సూచన ఉండాలి కాలానికి. ఇట్లనైతే ఇక్కడైతే మనం చూస్తున్నాం, తూర్పు జ్ఞానులైతే వారు సూచనను బట్టి యేసు ప్రభు దగ్గరికి కొనుక్కోబడ్డారో, అట్లాగే సూచన అనేది ప్రతి కాలంలో ఉంటుంది. నడిపించేది వాక్యము, కాలము, సూచన, ఐక్యత, అవన్నీ కలుస్తాయి. కాలము, సూచన ఐక్యము చేయబడడం, అది యేసు ప్రభు కాలం, యేసు ప్రభు జన్మించిన కాలము. సూచన ఏంటిది? నక్షత్రాలు. నడిపించింది ఎవరిని? జ్ఞానులను. హల్లెలూయా. అంటే ఆ సూచన, ఆ కాలము, అక్కడికి నడిపించింది వెలుగు అంటే వాక్యము. ఆమేన్. అర్థమవుతుందా? కనుక కాలముకు సూచనకి ఐక్యము చేసేదానికి, ఐక్యము అవుతున్నాయి అనేది అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమందే. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి పిల్లరా, సూచన అనేది ఒక విశ్వాసంలో మాత్రమే, విశ్వాసి మాత్రమే సూచన చూస్తాడట. దేవుని స్తోత్రం. అవిశ్వాస సూచనను చూడడు, కాలాన్ని చూడడు. ఎంతమందికి అర్థమవుతుంది? అవిశ్వాసి కాలం అవసరం లేదు, సూచన అవసరం లేదు. ఒక విశ్వాసి మాత్రమే కాలాన్ని, సూచనను చూస్తాడు. విశ్వాసి మాత్రమే కాలాన్ని, సూచనను ఎరిగి ఉంటాడు. ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని ఎరిగి ఉంటాడు, తెలుసుకుంటాడు. ఆ కాలాన్ని బట్టి, వాక్యాన్ని బట్టి అతను జీవిస్తూ ఉంటాడు. ఆమేన్. చూడండి, దేవునికి స్తోత్రం. అవిశ్వాసులు ఎన్నడూ దాన్ని చూడరు, వారికి అవసరమే లేదు. అవిశ్వాసి కాలం అవసరం లేదు, సూచన అవసరం లేదు. అందుకనే చూడండి, పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు, ప్రపంచంలో ఉన్నారండి. సంఘాలలో పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు, శాఖలలో ఉన్నారు, పెద్ద పెద్ద బిషపులు ఉన్నారు, ఇంటర్నేషనల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు, కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సూచన వారికి అవసరం లేదు, సూచన అవసరం లేదు, కాలం అవసరం లేదు. అర్థమైందా? వారికి సూచన అవసరం లేదు, కాలం అవసరం లేదు, వాక్యం అవసరం లేదండి. ఇంకా కాలాలు ఎక్కడి అండి? ఇంకా కాలాలు ఎక్కడివి? సూచనలు ఎక్కడివి? ప్రవక్తలు ఎక్కడి నుంచి వచ్చారు? అదంతా అబద్ధము అని చెప్తారు. ఎందుకంటే వారు అవిశ్వాసులు. ఇవన్నీ గ్రహించేది ఒక విశ్వాసి మాత్రమే గ్రహిస్తాడు. ఆమేన్. ఇవన్నీ విశ్వాసికి మాత్రమే అర్థమవుతాయి. ఎందుకంటే ఇందుకే ప్రవక్త ఇక్కడ అన్నాడు, ఒక విశ్వాసి మాత్రమే ఈ కాలానికి సంబంధించిన సూచనను ఐక్యమవ్వడము, ఆ కాలానికి సంబంధించిన వాక్యాన్ని ఒక విశ్వాసి మాత్రమే చూడగలుగుతాడు. ఆమేన్.
ఇది ఇంకా ఎవరికి అవి అర్థం కావు, వారు అర్థం చేసుకోరు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు ఒకసారి అడుగుతారు, తీయకండి. శిష్యులు ఏమడుగుతారండి? ఒకసారి సరే తీద్దాం, చూద్దాం ఒకసారి. మీరందరూ తీయండి. నీకు రాకడుగు సూచనలు ఏమని అడుగుతారో చూడండి ఒకసారి. 24వ అధ్యాయము మొదటి నుంచి చదవండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుస్తుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పాను. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువు వారు చెప్తూ ఉన్నారు, యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఏం చూస్తున్నారు? యెరూషలేము దేవాలయాన్ని చూస్తూ ఉన్నారు, ఎంత అందంగా కట్టబడిందని చూస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? ఈ అందమైన ఈ పట్టణాన్ని, ఈ దేవాలయాన్ని మీరు చూస్తూ ఉన్నారు, రాతి మీద రాయి ఒక్కటి ఏనును అన్నీ లేకుండా నాశనం చేపెడుతుందని చెప్తున్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. ఈ మాట చెప్తున్నాడు. కానీ మీరు గమనించండి పిల్లరా, ఈ మాట చెప్పేవాడు యేసుక్రీస్తు. ఆయననే యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా ఆయనే. కానీ ఆయన వారు గుర్తించలేదు. చూడండి, ఆయన గుర్తించలేదు పిల్లరా. ఎప్పుడైతే ఆయన గుర్తించలేదో మనకు తెలుసు తర్వాత ఏమైంది? ఆ యెరూషలేము, యేసు ప్రభు ఇక్కడ ప్రాఫెసీ చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు, ఇది రాతి మీద ఒకటి అని నిలవకుండా నాశనం అయిపోయే సమయం వస్తుందని చెప్పాడు ఆయన. నిజమేనా? యెరూషలేము పట్టబడింది తెలుసా మీకు? యెరూషలేము దేవాలయం ఎవరు దాన్ని పడగొట్టింది? టైటస్ అని గొప్ప రోమ సైన్యాధిపతి. అతను ఏం చేసినాడు? సైన్యంతో ప్రోగు చేసుకొని యెరూషలేము దేవాలయాన్ని ముట్టడేశాడు. ఈ మాట ఇంతకుముందు ఎవరు చెప్పారు? 24వ అధ్యాయంలో మొదటి వచనంలో యేసు ప్రభువు వారు చెప్పారు. ఆమేన్. చెప్పింది గమనించండి పిల్లరా, అది ఇక్కడ జరుగుతున్నది. అయితే మీరు గమనించండి. అయితే మీరు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ కాలపు సూచనను వారు అర్థం చేసుకోలేదు. ఎవరు? యూదులు అర్థం చేసుకోలేదు. జాగ్రత్త వినండి. ఆ కాలపు సూచనను వారు అర్థం చేసుకోలేదు. ఆ కాలపు సూచన ఎవరు తెలుసా? మెస్సియానే. ఆమేన్. ఆ కాలపు సూచన మెస్సియా. ఆ కాలానికి సంబంధించిన వాక్యం మెస్సియే కదా. అయితే వాళ్ళు అర్థం చేసుకోలేదు ఆయన్ని. వారు గుడ్డి వాళ్ళు అయిపోయినారు. ఆయన గ్రహించట్లేదు ఈయన మెస్సియా అని. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. వారి కళ్ళ ముందటనే ఎన్నో ఆశ్చర్యకరాలు చేసినారు. చనిపోయిన వారు లేపబడ్డారు. ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు. కానీ ఈయననే మెస్సియా అని వారు గుర్తించలేదు. ఆ కాలపు సూచన ఆయనను గుర్తించలేదు. అర్థమవుతుందా? అవునండి. చూడండి, ఆ కాలపు సూచనను యూదులు తిరస్కరించారు. ఆ కాలపు సూచన ఎవరో కాదు, మెస్సియా ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన తిరస్కరించిన తర్వాత వారికి అలాగూ జరిగెను. ఎలాగూ జరిగెను? యెరూషలేము నాశనం చేయబడింది. ఆయన తిరస్కరించారు. ఆ కాలము సూచన తిరస్కరించారు. దేవాలయం మనకు అవసరం లేదు. దేవాలయంలో ఉన్నవాడు నివసించేవాడు కావాలి.
ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవాలయం పట్టుకుని ఆనందపడేది కాదు మనకు కావాల్సింది. అసలు నువ్వే దేవాలయంగా ఉండాలి. నీలో యేసు ప్రభు నివసించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నువ్వు గుర్తించలేదు. ఆ కాలపు సూచనగా మెస్సియా వస్తే వారు గుర్తించలేదు. ఎప్పుడైతే వారు గుర్తించలేదో అప్పుడు ఏమైందట? టైటస్, ఆ రోమన్ సైన్యాధిపతి సైన్యముతో వచ్చేసి మొత్తము ముట్టడి వేసి యెరూషలేమును అంతా కూడా నాశనం చేశారు. టైటస్ తన సైన్యములను ఏకం చేయటకు ముందుగా ఇశ్రాయేలు తమకు తాము ఏకమై యేసు మెస్సియా కాడని వాళ్ళు ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారట. ఇటు చూడండి. ఆమేన్. జాగ్రత్త వినండి. హల్లెలూయా. ఆ యూదులందరూ కలిసి, ఇశ్రాయేల్ అందరూ కలిసి యేసు మెస్సియా కాడు, మనం చూసే మెస్సియా కాడు అని వారు ఒక దాన్ని ఏమంటాం, వాళ్ళు ఏం చేసినట్టంటే ఆయన కాదు అని గుర్తించారంటే వాళ్ళు దాన్ని ఏమంటాం మనం, ఈయన కాదు అనేది ఒక పత్రం రాసుకొని, లేకపోతే ఈయన కాదు కనుక మీరు ఈయన మెస్సి అనుకోకండి అని వాళ్ళు ఒక రాసుకున్నారు, చెప్పేసుకున్నారు పెద్ద పెద్ద అధిపతులు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఏకమై మెస్సియా కాడాన్ని విసర్జించిరి, ఆయన గెంటి వేసిరి, చివరికి ఆయన సిలువ వేసిరి. నిజమేనా? సిలువ వేసేదానికి వచ్చింది అంతా కూడా ఎవరు? యూదులే కదా, సొంత వాళ్ళే కదా. ఎందుకు సిలువ వేశారు? ఆయన ఏమై ఉన్నాడు? ఆ కాలపు సూచనై ఉన్నాడు. నిజంగా అర్థం చేసుకున్న వాళ్ళని చెబుతారు కాక, ఆ కాలపు సూచన మెస్సియా. ఆయన గుర్తించక గెంటి వేసి ఆయన సిలువ వేశారు. చూడండి. ఆ గడియ వర్తమానాన్ని వారు విసర్జించడానికి అందరూ కూడా ఏకమైపోయినారు, అందరూ ఒకటైపోయినారు. ఈయన మెస్సియా కాడని వారు నిర్ణయించుకున్నారు. చూడండి. మీకు తెలుసా ఎందుకు వాళ్ళు ఆయన గుర్తించలేకపోయినారంటే వారు గుడ్డివాళ్ళండి, గుర్తించలేకపోయారు. కళ్ళు తెరవబడలే. ఈ దినాన ప్రపంచం అంతా గుడ్డి వాళ్ళే ఉన్నారు. గుడ్డివారు చూడండి, సంఘాలు, శాఖలు, పెద్ద పెద్ద బోధకులు, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఈ కాలపు సూచనలు గమనించడం లేదు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఈ కాలపు సూచన ఈ కాలపు వాక్యమై ఉన్నది. ఈ కాలపు వర్తమానం లేదా? ఈ కాలపు ప్రవక్త ఉన్నాడు, దీన్ని వాళ్ళు చూడట్లేదు. ఆ గడియలు అప్పుడు జరిగింది, అదే రిపీట్ అవుతుంది ఈ కాలంలో కూడా. ఈ కాలంలో కూడా సూచన ఉంది, దాన్ని గ్రహించడం లేదు ప్రపంచమంతా. చూడండి, గమనించండి. అప్పుడు వారందరూ ఏకమైనారు, ఆయనను సిలువ వేశారు. ఇప్పుడు చూడండి, సంఘాలన్నీ ఏకమైపోయినాయి, రాజ్యాలన్నీ ఏకమైపోయినాయి. అర్థమవుతున్నాయా? ఇప్పుడు క్యాథలిక్ సంఘాలన్నీ ఒకటైపోయినాయి, ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా ఒకటైపోయినాయి. దానికి వారు ఒక ప్రతిమ అంటే ఒక ముద్ర, మృగపు ముద్రలాగా, అంటే దాన్ని వారు ఏం చేస్తారంటే దాని వరకే వాళ్ళు బయటికి మనం వెళ్ళకూడదు, దేన్ని నమ్మకూడదు, వాళ్ళు నిర్ణయించుకున్నారు. హల్లెలూయా. ఆమేన్. గమనించండి పిల్లరా. అందుకనే వాళ్ళందరూ ఏకమై ఒకటైపోయి ఏం చేశారంటే అప్పుడు యేసు ప్రభువును వారు సిలువ వేశారు. ఆ దినాల్లో ఆ కాలపు సూచనను వారు ఏం చేశారంటే సిలువ వేశారు, ముట్టడి వేశారు, యెరూషలేము నాశనం చేశారు. గమనిస్తున్నారా? నాశనం చేయబడకంటే ముందు
తిరస్కరించారు. ఎంతమందికి అర్థమైంది? అంటే యెరూషలేము నాశనం చేసిన తర్వాత యేసుప్రభువు సిలువ వేశారా? యేసుప్రభువు సిలువ వేసిన తర్వాత చూడండి, అందుకనే దేవుడు యెరూషలేము నాశనం చేశాడు. ఆమేన్. అర్థమవుతుందా? హల్లెలూయా. మెస్సియా దేవుణ్ణే నువ్వు సిలువ వేశావు. మళ్ళా మందిరాన్ని పోయి యెరూషలేము పోయి దేవాదేవాన్ని ప్రార్థన చేస్తున్నావు. కానీ కాదు, మందిరంలో కాదు దేవుడు, నువ్వే మందిరంగా ఉండాలి. ఈ గడిలో ప్రవక్త ఏమన్నాడు? మందిరంలో పోయి దేవా స్తోత్రం అని చెప్పుడు కాదు, నీవే మందిరంగా నిజంగా జీవించు. ఎందుకంటే ఆయన నివసించేదే నీ లోపల. బైబిల్ చెప్పట్లేదా? మీరే ఆయనకు మందిరమై ఉన్నారు కనుక అది ఎట్లా ఉండాలి? మీరు పవిత్రమైన వారుగా ఉండాలి. ఆయన నివసించేవారుగా మీ హృదయం ఉండాలి. ఆయన మీలో నివసించాలి. మీలో ఏముండాలి? ఆయన నివసించే స్థలంగా మీరు ఉండాలి. మీరు పల ఆయన నివసించినట్లయితే మీ జీవితమే ఆయన వల్ల ఉంటుంది. కొంతమంది అంటారండి, నా హృదయంలో దేవుడు ఉన్నాడండి. దేవుడు నీ హృదయంలో ఉంటాడు, కరెక్టే. నా హృదయంలో నీ దేవుడు ఉంటే మరి నీ వేషాలేంటిది? మరి నీ ముఖం లోపల కూడా ఉంటాడు, బయట కూడా ఉంటుందా? నా హృదయం దేవుడు ఉంటాడు అని అంటావు, ఇంట్లో అన్ని టీవీలు ఉంటాయి. నా హృదయంలో దేవుడు ఉంటాడు, అన్ని బంగారాలు ఉంటాయి, చెవులకు ఉంటాయి. అంటే ఇవన్నీ పెట్టుకోమని హృదయంలో దేవుడు ఉంటే వింటున్నారా? హృదయంలో దేవుడు ఒకటి చెప్తాడు, పైకి ఇంకో తిరిగి చెప్పమని చెప్తాడు ఆయన. ఎంతమంది చెవులు ఉన్నాయి? హల్లెలూయా. హృదయంలో దేవుడు ఉంటే ఆ దేవుడు పైకి ఇంకో తిరిగి జీవించమని చెప్తాడా? చెవులు కలిగిన వాడు వినుడు గాక. నీ హృదయంలో దేవుడు ఉన్నట్లయితే దేవుడు లోకము లెక్క జీవించమని చెప్తాడా? చెప్పడు. నా వలనే జీవించమని చెప్తాడు. ఏ లోకాన్ని అందంగా జీవించి నీ హృదయంలో నేను ఉంటాను అని చెప్పాడు దేవుడు. హృదయంలో దేవుడు ఉంటే, అందుకే ఏమంటారండి, హృదయంలో ఉన్న దాన్ని బట్టి మాట్లాడతారంటారు. నిజమేనా? బ్రదరు సిస్టర్ వీళ్ళందరూ మనం అందరూ హృదయం నుంచి మాట్లాడుతూ ఉంటారు. మరి హృదయంలో దేవుడు ఉంటే ఏ మాట వస్తుంది? మాట ఎట్లా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకరి తిట్టే విధంగా నీ మాట రాదు. ఈయన ఇట్లా ఆయన చెప్పే మాటలు నీకు రావు. ఆయన వస్తుంటాడు, ఈయన వస్తుంటాడు మాటలు నీకు రావు. దేవుని లోపల ఉంటే ఒకరికి ఆశీర్వాదకరంగానే నువ్వు ఉంటావు. ఇంకోరికి నువ్వు చెప్పవు, చెప్పాలని అవసరం నీకు లేదు. దేవుని లోపల ఉన్నట్లయితే మాట ఒక తీరు, నీ హృదయంలో దేవుడు ఒక తీరు ఉంటాడా? లేదు కదా. దేవుని లోపల ఉంటే వేషం ఇంకో తీరు ఉండదు. నీ జీవితంలో లోకానికి అందంగా కనబడుతుంది, దేవుడు లోపల ఉంటాడు. ఎంత మోసం ఇది! అందంగా నువ్వు లోకంలో ఉండాలి, లోపల దేవుడు ఉంటాడు. ఎందుకు చెప్తారండి దేవుడు ఉన్నాడని? దేవుడు ఉంటే, నీ లోపల దేవుడు ఉంటే జీవించేది ఎట్లా మరి? లోకమంతా పెట్టుకో బిడ్డ అని చెప్తాడా దేవుడు? చెప్పండి. కాదండి, చెప్పాడు ఆయన. ఈర్ష్య పెట్టుకోమని చెప్తాడా? ఒకళ్ళు నిందించమని చెప్తాడా? ఆయన ఇట్లా చెప్పమంటాడా? ఆయన గురించి ఇట్లా చెప్పమని చెప్తాడా? నీకేం అవసరం ఒకరి గురించి చెప్పేదానికి? గుర్తుపెట్టుకోండి, ఎవరి గురించి మీరేం చెప్పకండి. వాక్యం నీలోనే నువ్వు సరి చేసుకో నీ జీవితాన్ని. కానీ ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు కాదు, నీకోసమే వాక్యం అది. నువ్వు సరి చేసుకునేదానికే, బుద్ధి తెచ్చుకునేదానికే, దేవునికి ఇష్టంగా నువ్వు జీవించేదానికి హృదయంలో దేవుడు ఉండాలి. దేవుని చిత్త ప్రకారం నువ్వు జీవించాలి. అదే దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్. చెప్పకండి, హృదయంలో దేవుడు ఉంటే ఎందుకని వేషాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఎంత మోసం అది. దేవుడు ఉంటే దేవునికి ఇష్టంగా నువ్వు జీవిస్తావు, కనబడతావు, జీవితమే కనబడుతుంది. అందుకనే హృదయం అనే ఇంట్లో దేవుడు ఉంటే ఆ జీవితమే అద్భుతంగా ఉంటుందండి. ఈ మేడలో ఏముండదు, ముఖములు ఏముండదు, ఇట్లా లోకం ఉండదు, ఏముండదండి, ఏముండదు. లోకములు అంతరంగా కనబడాలనుకుంటావు, హృదయంలో దేవుడు ఉండాలి. రెండు నడుతాయి కన్నా నడువేయండి, నడువు, రెండు నడువు.
ఏదో ఒకటి నీకు కావాలా, లోకమన్నా కావాలా, దేవుడు అన్న కావాలా. ఆమేన్. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఎందుకు నీ మాటలను చెప్తున్నాను పిల్లరా? అప్పుడు మెస్సియాని వారు చేర్చుకోలేదు. ఆ కాలంలో మెస్సియా అంటే వాక్యమే. ఆమేన్. ఈ కాలపు సూచన, ఈ కాలపు వర్తమానాన్ని మీరు చేర్చుకుంటే మీరు ఎందుకు వర్తమాన ప్రకారంగా జీవించరు? అది ఇక్కడ కావాలా. హల్లెలూయా. వాక్యము, ఈ కాలపు వాక్యం మీరు చేర్చుకుంటే ఎందుకు వాక్యపరంగా మీ జీవితం లేదు? మరి అప్పుడు వారు మెస్సియాని చేసి ఆ కాలపు సూచన వారు చేసుకోకపోతే దేవుడు ఏం చేసిండు? వాళ్ళను నాశనం చేయలేదా? హల్లెలూయా. నాశనం చేసిండా లేదా? మీరేమనుకున్నారు? మేము నాశనం కావండి అని మీరు అనుకుంటున్నారు. సమయం ఉన్నది, తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. దేవుని మాట ఎప్పుడు కూడా అబద్ధము కాదు. నిజమేనా? ఆయన కుమారుని చెప్పుకునే నీవు ఎప్పుడైతే నువ్వు చెప్పుకున్నప్పుడు కరెక్ట్గా ఆయన చెప్పినట్టుగా చేయి. చూడండి, పేరు పెట్టుకొని జీవించారు. మెస్సియా కోసం మేము మీరు చూస్తున్నామని మెస్సియానే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. గుర్తించలేదు. అది చెప్తే వారు వినలేదు. చూడండి, గమనించండి పిల్లలు, గమనించి అర్థం చేసుకోండి. అయితే చూడండి, ఈ కాలపు సూచనను తిరస్కరించేదానికి అందరూ ఏకమైపోయినారు. ఆమేన్. అర్థమైందా? ఈ కాలపు సూచనను తిరస్కరించేదానికి లోకములు ఉన్నవన్నీ కూడా ఏకమైపోయినాయి. మరి వారు ఏకమైపోయినప్పుడు ఈ కాలపు సూచన, ఈ కాలపు వాక్యమును కలిగి ఉన్నటువంటి వధువు అనేది వాక్యముతో ఏకమైపోయింది. ఆ సమయం ఇదే. హల్లెలూయా. వాళ్ళు ఏకమైపోయినప్పుడు ఇక్కడ వధువు వాక్యంతో ఏకమైపోయింది, ఈ కాలపు సూచనతో ఏకమైపోయింది. అవునండి, లోకమంతా వారు ఏకమైపోయినారు. మరి నువ్వు కూడా దేంతో ఏకమైపోవాలి? ఈ కాలపు సూచనతో నువ్వు ఏకమైపోవాలి. ఈ కాలపు సూచన దేవుని వాక్యమై ఉన్నది. ఈ కాలపు ప్రవక్త ఉన్నాడు. ఈ కాలపు వర్తమానం ఉన్నది. దీంతో నువ్వు ఏకమైపోవాలా. అది సూచన. యూదులు మెస్సియాకు విరోధంగా ఏకమైపోయినారు. మరి ఈ కాలపు సూచన నువ్వు కలిగి ఉన్న నీవు, ఈ కాలపు సూచన నమ్మిన నీవు, ఈ కాలపు వాక్యము కలిగి ఉన్న నీవు మరి విరోధంగా జీవిస్తావా? ఆలోచించు దేవుని బిడ్డ. ఈ కాలపు సూచన నేను గ్రహించానని చెప్పుకుంటున్నావు. ఈ కాలపు వాక్యం అంటే దేవుడే. అది నువ్వు కలిగి ఉంటే జీవితం ఎక్కడ ఉన్నదో ఆలోచించు. నీ జీవితం ఎట్లా ఉన్నదో ఆలోచించు. హృదయంలో దేవుడు ఉన్నది చెప్పకు. దేవుడు ఉంటే జీవితాన్ని చూపెట్టు. హృదయంలో మెస్సియా వాక్యం ఉన్నదండి, మెసేజ్ ఉన్నది, వాక్యం ఉన్నది, మేము మెసేజ్లో ఉన్నాం అని చెప్పుకు. మోసం చేయకు. మెసేజ్ ఉంటే మెసేజ్ లెక్క జీవించు. వాక్యం ఉంటే వాక్యం లెక్క జీవించు. ఆమేన్. హల్లెలూయా. కనుక యూదులు మెస్సియాను విరోధంగా తిరస్కరించారు, ఏకమైపోయినారు. ఆయనకు విరోధంగా ఏకమైపోయినట్టుగానే ఈ కాలంలో కూడా అదే జరుగుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? ఈ కాలంలో జరిగేది కూడా అదే జరుగుతున్నది. ఏకమైపోయేవారు ఏకమైపోతున్నారు. గమనించండి, గుంపు విరోధంగా తయారైపోతున్నారు. కానీ చిన్న గుంపు మాత్రము ఈ కాలపు సూచనతో ఏకమైపోతున్నారు. ఆమేన్ చెప్తారా? చేతుల్లో ఉన్నవారు హల్లెలూయా. చిన్న గుంపు మాత్రమే ఈ కాలపు సూచనతోటి, ఈ కాలపు వాక్యముతోటి, ఈ కాలపు వర్తమానంతో ఏకమైపోతున్నారు. అది మీరు గమనించవలసిన సమయం ఇదే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, చివరి దినానికి
దేవుడు చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరిపోయినాయి. ఆమేన్. ఈ దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం మీ ముందే ఉన్నది. అది ఎక్కడో దాచిపెట్టబల్లే. దేవుని స్తోత్రం. మీకు తెలుసా, ప్రకటన 10:1-7 వరకు ఏముంది? బైబిల్ ఏం చెప్తున్నది చూడండి. దేవుడు ఏ మర్మములు కూడా దాచిపెట్టలేదు. నిజమేనా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ఆ సూచనను యూదులు అప్పుడు గమనించలేదు. కానీ ఈ కాలంలో మనం అన్నీ కూడా ఎక్కడ దాచబడిందో అవన్నీ కూడా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఆమేన్. ఒక మాట చూడండి, ఆనాటి సూచనను యూదులు చూసుటకు వారు విఫలమైపోయినారు. బైబిలు ప్రవచనం యొక్క సూచన వారి ముందే, వారి కళ్ళ ముందే కనబడింది, కానీ వారు చూసుటలో విఫలమైపోయారు. అర్థమైందే మాట? బైబిల్లో రాయబడిన సూచన అంటే మెస్సియా వారి కళ్ళ ముందే నిలబడింది, కానీ వారు చూచుటలో విఫలమైపోయారు. అదే రీతిగా ఈ కాలంలో కూడా మీ ముందే ఈ సూచన కనబడుతుంది. దీని చూచుటలో కూడా మీరు విఫలమైపోతున్నారా అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆ కాలంలో ఎలా జరిగిందో ఈ కాలంలో కూడా వాక్యం అనేది, ఈ కాలంలో కూడా ప్రవక్త వాక్యం అనేది మీ ముందే ఉన్నది. ఆమేన్. ఎక్కడో దాచిపెట్టబడలేదు. ప్రకటన 10:7 ఏముంది? ప్రకటన 10 ఏం చెప్తుంది? 17 వచనం ఏం చెప్తుంది? చదవండి. 7:17. 7వ దూత పలుకు దినములలో, కరెక్ట్గా చదవండి దయచేసి చదవండి. ప్రకటన 17. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రజలకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మమంతా సమాప్తమగునని చెప్పెను అనే వాక్యము, ఈ వాగ్దానము ఈ కాలంలో నెరవేరింది. అది మీ ముందే ఉన్నది, మీ కళ్ళ ముందే ఉన్నది. దీన్ని చూసుటలో మీరు విఫలమైపోతున్నారా? ఇది మీరు విఫలమైపోయినట్టు ఎట్లరికైనా ఇది మీ ముందు, ఇది జరిగింది, నెరవేరింది. ఇది కనుక మీరు గ్రహించకపోతే, అర్థం చేసుకోకపోతే మీరు విఫలమైపోయినట్టే. ఆమేన్. చూడండి, గమనించండి. ఈనాడు సంఘాలు, శాఖలన్నీ కూడా విఫలమైపోయినాయి. వాళ్ళ ఐక్యంగా వారు ఉన్నారు. చూడండి. కానీ ఈ సూచన, ఈ కాలం అనేది చూసేటోళ్ళు, గ్రహించేటోళ్ళు ఎవరంటే ఒక నిజమైనటువంటి దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి విశ్వాసులు మాత్రమే దీన్ని గ్రహిస్తారు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. ప్రపంచమంతా కూడా వర్తమానం నాశనం చేసేదానికట ఏకమైపోతున్నారట. అప్పుడు ఈ ప్రవక్త ఈ మాట చెప్పారు. ఈ వర్తమానంలో అప్పుడు చెప్పారు ఆయన. ప్రపంచమంతా వర్తమానము నాశనం చేసేదానికంటే బయటికి రాకుండా చేసేదానికి ఏదో చేస్తారు, కానీ వాక్యమును ఎప్పుడు కూడా నువ్వు రాకుండా చేయలేవు. వెలుగును ఎప్పుడు కూడా నువ్వు ఆపలేవు. వెలుగు వెలుగుతూనే ఉంటుంది. ఆమేన్. వాక్యం ఎప్పుడు నువ్వు ఆపలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సత్యాన్ని ఎప్పుడు దాచలేవు. సత్యము బయటికి ప్రకటించబడుతుంది. సత్యము సత్యమే, సత్యమే దేవుని వాక్యమై ఉన్నది. ఆమేన్. చూడండి, గమనించండి. ప్రతి సంఘము ఈ దినాల్లో చూడండి, ప్రతి సంఘము తన సిద్ధాంతాలనే ఎక్కువగా ప్రచారం చేసుకుంటున్నది. నిజమేనా? ఆమేన్. సంఘాలలో రాజకీయాలు ఉన్నాయి. ప్రతి సంఘాలలో రాజకీయాలు ఉన్నాయి. ప్రపంచంలో పెద్ద పెద్ద సంఘాలు రాజకీయాలు ఉన్నాయి. ఎటున్నారా? రాజకీయాలు, సంఘాలు అన్నీ కూడా మిళితమైపోయినాయి, ఐక్యమైపోయినాయి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీకు తెలుసా, దేవుడు చేసినటువంటి పక్షులు, తర్వాత దేవుడు చేసిన జంతువులు అవన్నీ కూడా ఐక్యమైపోతున్నాయి. అంటే వాటికి ఒకటి తెలిసిపోయింది.
ఏంటంటే ఇది ఒకటి జరుగుతున్నది, ఒక అద్భుతం, ఏదో సూచనలు జరుగుతున్నాయని కొంగలన్నీ ఏకమైపోతున్నాయట, బాతులన్నీ ఏకమైపోతున్నాయి. అర్థమవుతుందా? ఆమేన్. తేనెటీగలన్నీ ఏకమైపోతున్నాయి. ఏదో కార్యం అనేది జరగబోతుంది, ఒక సూచన అనేది దేవుడు ఏదో జరిగించబోతున్నాడు అన్నీ. ఇవన్నీ గ్రహిస్తూ వాటికన్నా గ్రహింపు ఉంది. కానీ చూడండి, గ్రహింపు అనేది, సూచన అనేది దేవునికి ఇచ్చినప్పుడు నీకు ఆ గ్రహింపు ఉండాలా. ఆమేన్. ఈ కాలము సూచన అనేది నువ్వు గ్రహించాలా. దేవునికి స్తోత్రం. ఆమేన్. గమనించండి పిల్లరా, దేవుడు తన వధువును ఏకము చేయాలని చూస్తున్నాడు. అది ఆయనకు ఉద్దేశమైన హల్లెలూయా. దేనికి దానికి ఐక్యమైపోతున్నాయి. సూచన, కాలము ఐక్యము చేయబడడం. దేవుని స్తోత్రం. కాలము, సూచన ఏకము చేయబడడం, ఐక్యం చేయబడడం. ఆ కాలము సూచన అనేది అది వాక్యము, ఆ కాలానికి సంబంధించిన వర్తమానం అయి ఉన్నది, వర్తమానికుడై ఉన్నాడు. హల్లెలూయా. అవి ప్రతి కాలంలో కూడా జరిగినాయి, ఇప్పుడు జరుగుతుంది, చివరి కాలంలో అదే జరుగుతున్నది. హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా ప్రపంచాన్ని చూస్తే ఏ సంఘాలు వాళ్ళ సంఘాలని అవి ఏకమైపోయినాయి. తర్వాత శాఖలు ఏకమైపోయినాయి. ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నారు. ఎవరిది వాళ్ళు చూసుకుంటున్నప్పుడు మన నిజమైన వాక్యము సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు? దేని వైపు చూడరు, వాక్యం వైపే చూస్తారు. వాక్యముతో ఐక్యమైపోతారు. ఈ కాలపు సూచనతో ఐక్యమైపోతారు. ఆమేన్. హల్లెలూయా. అందుకని చూడండి, ఆమె తన్ను తాను పెళ్లి కుమారునితో ఐక్యమైపోతున్నది. ఆమె అంటే ఎవరు? ఈ కాలములకు సంబంధించిన సూచనతో ఐక్యమైపోయింది. ఎవరంటే వధువై ఉన్నది. ఆమె ఏం చేస్తుందంటే ఈ కాలపు పెళ్లి కుమారుడు మీరు ఏమనుకున్నారు? పెళ్లి కుమారుడు అంటే ఇట్లా తయారై మన ముందుగా నిలబడతారు అనుకున్నారా? పెళ్లి కుమారుడు అంటే దేవుని వాక్యమై ఉన్నది. ఆమేన్. పెళ్లి కుమార్తె అన్ని ధరించుకొని వస్తాను అనుకుంటారా? పెళ్లి కుమారుని ధరించుకునేది ఏంటిది? పెళ్లి కుమార్తె ధరించుకునేది వాక్యము ధరించుకుంటుంది. అవునండి. ఏమి ధరించుకుంటుంది పెళ్లి కుమార్తె? వాక్యం ధరించుకుంటుంది. వాక్యం ఏమై ఉన్నది? పెళ్లి కుమారుడై ఉన్నాడు. కనుక ఈ పెళ్లి కుమారుడే ఈ కాలపు సూచన ఉన్నాడు. ఈ కాలపు సూచనను పెళ్లి కుమారుణ్ణి ఈ కాలపు వధువు పెళ్లి కుమార్తె ధరించుకున్నది. అది కావాలా? అది ఈ గడిలో మనకు అవసరమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి పిల్లరా, ఇప్పుడు పెళ్లి కుమార్తె ఏం చేయాలంటే ఈ గడియలో పెళ్లి కుమారుని కలిగి ఉన్నది. కలిగి ఉన్న తర్వాత పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని పని చేస్తుంది. అర్థమైందా మీకు? పెళ్లి కుమారుని పని చేయడం అంటే పెళ్లి కుమారుడు ఏమై ఉన్నాడని విన్నాం మనము. పెళ్లి కుమారుడు వాక్యమై ఉన్నాడు అంటే అర్థమైంది, వాక్యము వలనే జీవించేదానికి పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉన్నది. పెళ్లి కుమారుని పని పెళ్లి కుమార్తె చేయాలి అంటే వాక్యము ప్రకారం జీవించడమే. వాక్యమే పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. అది ఇప్పుడు జరగవలసిన సంగతి, అది ఇప్పుడు జరగవలసిన సమయము, అది ఇప్పుడు మనం చేయాలా. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ కాలమునకు సంబంధించిన వాక్యమే సూచన ఉన్నది. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ కాలమునకు సంబంధించిన సూచన అనేది ఈ కాలపు వర్తమానమై ఉన్నది, వాక్యమై ఉన్నది. ఇది ఎవరైతే కలిగి ఉంటారో వారే పెళ్లి కుమారుణ్ణి వాక్యమును కలిగి ఉన్నవారుగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడతారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇంకే దినాలు కాదు. ఈ దినాలు అంటే ఇది చివరి దినాలు, ఆఖరి దినాలు సంగతి మనకు తెలుసు. కనుక మనకు కలిగి ఉండేది ఇప్పుడు ఏంటిదంటే ఈ కాలపు సూచన మాత్రమే కలిగి ఉండాలా. దేవుడు అడిగేది అదే. గమనించండి ప్రియులారా, మన లోతు దినాలకు వెళ్ళినట్లయితే ప్రియులారా, ఆ కాలపు సూచన ఏంటిది? లోతు దినాల్లో జరిగిన సూచన ఏంటిది?
అక్కడ ఎవరు వచ్చారు? లోతు దినాల్లో అక్కడికి లోతు సొదొమ గొమొర్రా దేశానికి వచ్చింది ఎవరు? వాక్యం వచ్చింది. వర్తమానం ఒక సూచన అక్కడ. హల్లెలూయా. వచ్చినప్పుడు ఎవరైతే దాన్ని వినలేదో వారందరూ అగ్ని చేత నాశనం అయిపోయినారు. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నోహు దినాల్లో జరిగిన సంగతి అదే. నోహు దినాల్లో కూడా ఆ దినాల్లో సూచనగా ఆ కాలపు సూచన ఎవరు? నోహు కాదా? ఆమేన్. నోహులో ఉన్నటువంటి దేవుని వాక్యము దాన్ని వారు గుర్తించలేదు. ఆమేన్. ఆ సూచన వారు నమ్మలేదు. ఆయన పిచ్చోడు అనుకున్నారు, ఆయన ఏదో అనుకున్నారు, కానీ వెళితే ఆయనను నమ్మలేదు. వారందరూ నశించారండి. ఆ కాలపు సూచన నమ్మలేదు, నాశనం అయిపోయినారు. మెస్సియా కాలంలో చూడండి, యూదులు ఆయనను నమ్మలేదు, ఆయన సిలువ వేశారు, కానీ వారి దేశం వారు యెరూషలేము అంతా నాశనం చేశాడు దేవుడు. అర్థమవుతుందా? సూచన. దేవునికి స్తోత్రం. గమనిస్తున్నారా? నోహు దినంలో జరిగినట్టు అన్నాడు, లోతు దినంలో జరిగినట్టు లోతు దినాల్లో జరిగిపోయింది. ఆ సూచన వారు గమనించలే, నాశనం అయిపోయినారు. నోహు దినాల్లో సూచన గమనించలే, నాశనం అయిపోయినారు. నిజమేనా? ప్రతి కాలంలో సూచన ఉన్నది. దేవుని వాక్యమే ఆ సూచన, ఆ కాలం సూచనదే. అక్కడికి సంబంధించిన వాక్యమే సూచన అయి ఉన్నది. ఆమేన్. అందుకనే మనం ఇప్పుడు ఎట్లా కావాలంటే, లోకమంతా ఐక్యమైపోతున్నారు, సంఘాలు ఐక్యమైపోతున్నాయి. అయితే నిజమైన వధువు వాక్యంతో ఐక్యమైపోవాలి. అదే ఇప్పుడు దేవుడు కోరేది. దేవునికి స్తోత్రం. మనం వాక్యముతో వర్తమానంతో ఐక్యం కావాలా? వింటున్నారా? వాక్యముతో మనం ఐక్యమైపోతే మనం ఏమవుతామండి? ఇటు చూడండి, మనసు ఇక్కడ పెట్టండి. ఇటు చూడండి, పెళ్లి కుమార్తె సెపరేట్ కాదు. పెళ్లి కుమార్తె పెళ్లి కుమారులో భాగమై ఉన్నది. ఒకటై ఉన్నారంటే అర్థమైంది. పెళ్లి కుమార్తెను ఏమై ఉన్నది? లాస్ట్కి పెళ్లి కుమారుడు వాక్యమై ఉన్నది. అదే ఐక్యత, అదే ఐక్యత. ఆమేన్. అదే ఐక్యత అండి. ఇప్పుడు మనం ఏం కావాలంటే, పెళ్లి కుమారులో మనం భాగమైతే మనమే వాక్యమై ఉన్నాం. అట్లా మనం జీవించాలి. అటువంటి జీవితం జీవించే గడి ఇది. సూచన, ఈ కాలపు సూచన. వింటున్నారా? ఇది ఇంతకుముందు జరిగిన విషయాలలో దేవుడు ఏమి జరిగించాడో అవన్నీ మనం ముందు పెడుతున్నాడు. ఈ కాలంలో సూచన ఉంది, ఇది మీరు గ్రహించండి, అర్థం చేసుకోండి, ఈ కాలం సూచనను మీరు కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఏమి జరిగిందో జాగ్రత్త అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు. లోతు దినాల సంగతి కూడా అర్థం చేసుకోండి, నోహు దినాల సంగతి అర్థం చేసుకోండి, ప్రజెంట్గా జరిగే సంగతి అర్థం చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు పెట్టలేరా? అర్థమవుతుందా? దేవుని నమ్ముకోవడం అంటే ఆషామాషి కాదండి. దేవుని నమ్ముకోవడం అంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేది ఆషామాషి జీవితం కాదు. దేవుని నమ్ముకోవడం అంటే, విన్నారా? ఆ జీవితమే ఎటువంటిదంటే కష్టమైన జీవితం. అది ఇష్టపడిన మాట్లాడే జీవితం కాదు కదా. ఆయన కలిగి ఉండే జీవితం, ఆయన వలె మాట్లాడే జీవితము, ఆయన వలె అన్నీ ఆయన వలనే చేయడం, అటువంటి జీవితం మనకు కావాలా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, వధువుకి దేవుడు ఏ మర్మము దాచిపెట్టలేదు. అన్ని మర్మములు కూడా తన భార్యకి అని చెప్పాడు. బైబిల్ చెప్తున్నది, 7వ దూత పలుకు దినములలో ఏది దాచిపెట్టకుండా మర్మములన్నీ కూడా సమాప్తం చేసినాడు. ఏది దాచిపెట్టకుండా. ఇది పరిపూర్ణమైన స్థితిలోనికి వస్తుంది. ఎందుకు? ఇక్కడ దాచిపెట్టకుండా అన్నీ దేవుడికి ఇచ్చాడు. పరిపూర్ణమైన వాక్యం మనం పొందుకున్నప్పుడు మనం ఎలా జీవించాలి? పరిపూర్ణమైన వధువుగా జీవించాలి. అటువంటి జీవితము సూచన, కాలము సూచన కలిగి పరిపూర్ణంగా మనం దేవుని కోసము పరిపూర్ణమైన వధువుగా జీవించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అది మనం నేర్చుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మనమందరం లేచి నిలబడదాం.